రేపు బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఢిల్లీలో నిర్వహించే ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ భేటీలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై చర్చించబోతున్నారు. అలాగే ఈ నెల 16 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. అటు బీహార్ సీఎంగా నితీష్ రాజీనామాతో అక్కడ తదుపరి సీఎం ఎవరు అనే దానిపై చర్చించబోతున్నారు. ఈ చర్చల తర్వాత మహిళలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇవాళ రేపు బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీలోని 2 రోజులు కూడా బీజేపీ నేతలంతా కూడా ఢిల్లీలో బిజీగానే ఉండబోతున్నారు. ముఖ్యంగా ఇటు 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, మహిళా రిజర్వేషన్కు సంబంధించిన అంశం పైన ఈ 2 రోజుల చర్చల్లో కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీహార్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సంబంధించి అంటే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన కూడా బీజేపీ నేతలు ఈరోజు చర్చిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఈ 3 రోజులు ఏదైతే 16, 17, 18 ప్రత్యేక సమావేశాలలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశం పైన ఇటు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కొంత ఫీడ్బ్యాక్ కూడా బీజేపీ తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజల్లో ఏ విధంగా ఈ నియోజకవర్గాల విభజనకు సంబంధించిన అంశాన్ని చూస్తున్నారన్న దానిపైన కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యులను బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశంలో అడగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు మహిళా సాధికారతకు 33% రిజర్వేషన్కి సంబంధించి నారీ శక్తి పేరుతో ఈ 33% రిజర్వేషన్ అమలుకు సంబంధించి 16వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాక ముందుకే ఈ విజయోత్సవాలు ప్రజల్లోకి మహిళలకు సంబంధించిన అంశాన్ని తీసుకువెళ్లేందుకు మహిళా నాయకులతో కూడా ప్రత్యేకంగా ప్రధాని చర్చించబోతున్నారు. వాళ్ళతోటి కొంత సమయం కూడా గడపబోతున్నారు. అంటే దేశంలో మహిళా రిజర్వేషన్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, బీజేపీకి ఎటువంటి అనుకూలత లభించబోతుంది, అన్ని రాష్ట్రాల్లో అంటే 33% దాదాపు 271 స్థానాల్లో మహిళలకు ఇటు లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం లభిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశం పైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇటు ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశంలో కూడా ఇటు దక్షిణాది రాష్ట్రాలు తీసుకువస్తున్న అభ్యంతరాలపైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఝాన్సీ, రైట్, థాంక్యూ గోపి.